హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎల్ వ్లాగ్స్. ఈరోజు పూజ కోసమని ఫ్లవర్స్ కోద్దామని బయటికి వచ్చాను. గులాబీ చెట్టు ఇది చాలా పెద్దది చెట్టు, కానీ ఫ్లవర్స్ కోసిన తర్వాత వీడియో తీద్దామని గుర్తొచ్చింది. ఫ్లవర్స్ అన్నీ ఆల్రెడీ కోసేసాను. ఇది మందారం చెట్టు, మందార పూలు కూడా కోసేసాను. అటు పక్కన కూడా ఒక ఫ్లవర్స్ చెట్టు ఉంది, అది నిత్య కళ్యాణి చెట్టు అంట. ఇదిగో అవే ఆ వైట్ ఫ్లవర్స్, గులాబీ, మందారం, నిత్య కళ్యాణి 3 ఫ్లవర్స్ కోసాను. ఇంకా ఉన్నాయండి. ఇంకేమున్నాయంటే మా ఇంట్లో ఇంకా శంఖం పూలండి. ఇదిగో ఇది శంఖం పూల చెట్టు. శంఖం పూల చెట్లు చాలా ఉన్నాయి, ఒక 4-5 చెట్లు. విత్తనాలు పడిపోయి అవే మొలిసినాయి. ఎంత బాగుందో కలరు, చాలా చక్కగా ఉంది. ఈ శంఖం పూలు అంటే శివుడికి చాలా ఇష్టమైన పూలు. ఖచ్చితంగా రోజు అసలు ఆ పూల కోసమే పూజ చేయాలని అనిపించే అంత బాగా పూస్తాయి మా ఇంట్లో. ఇక్కడ ఇదిగోండి ఆ కుండీలో కూడా మొలిసింది. చాలా చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఆ చెట్లు. నాకు మాత్రం తీసేయాలంటే మంచి మనసు ఒప్పదు. పూలు పూస్తాయి కదా అని చెప్పి ఎక్కడ మొలిసినా అక్కడ చెట్లను అట్లాగే ఉంచేసా. ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయి, చూద్దాం రండి. ఇది సన్నజాజి చెట్టు అండి. ఇదిగో ఇక్కడ మళ్ళీ శంఖం పూలు. ఇందులో కూడా వంకాయ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, మరి వైట్ కూడా ఉన్నాయి. కానీ ఈరోజు వైట్ ఎక్కువ పూయలేదు. ఇది ఒక పువ్వు పూసింది కానీ దానికి పురుగు వచ్చేసింది. ఇంకొకటి ఉన్నట్టుంది, ఇంకొక పువ్వు ఉంది వైట్ది. ఈరోజు ఒకటే ఉంది వైట్. రెండు ఉంటే ఒకటేమో పురుగు పట్టేసింది, ఒకటి బాగుంది. ఇది చూడండి ఎంత బాగుంది వైట్ కలర్ ఫ్లవరు. ఇంకా అంతే, ఇంకా లేవు. వేరే చెట్టు నెక్స్ట్. ఇదేమో ఇక్కడ పెద్దగా ఉన్న చెట్టు షో చెట్టు అండి. అది చూడండి మళ్ళీ చూపిస్తున్నా. వైట్ ఫ్లవర్ ఎంత బాగుందో, చాలా చాలా నచ్చింది నాకు. వంకాయ కలర్ ఫ్లవర్ కన్నా వైట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మళ్ళీ సన్నజాజి చెట్టు. దీనికి కూడా శంఖం పూల చెట్టు వచ్చేసింది ఇక్కడ దీంట్లోకి కూడా. అదిగో చూడండి అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకా ఆ పక్కన మనకి మళ్ళీ గులాబీ చెట్టు ఉంది. దాని దగ్గరే నిమ్మ చెట్టు కూడా ఉంది. నిమ్మ చెట్టు, గులాబీ చెట్టు పక్కన మళ్ళీ నందివర్ధనం అండి. ఇది నందివర్ధనం పక్కన కూడా మనకి శంఖం పూలు ఉన్నాయి. అక్కడ కూడా చాలా పూలు పూసినాయి శంఖం పూలు. అవి కోస్తున్న ముందు చాలా అందంగా ఉంటాయి అసలు శంఖం పూల కలరు ఎఫెక్ట్ అసలు ఎంత అందంగా ఉంటాయో. ఇంకా మా ఇంట్లో బయట వైపుకి 2 చెట్లు ఉన్నాయి. అవి రేపు చూపిస్తా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు నాకు పూజకి టైం అయిపోతుంది కాబట్టి. అది బయట ఏమున్నాయంటే ఒకటేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకోటి పారిజాతం అండి. ఈ నందివర్ధనం కూడా చాలా పూలు పూస్తాయి. చాలామంది వచ్చి కోసుకెళ్తారు. ఇంకా కింద కూడా చాలా పూలు రాలిపోతాయి రోజు. పారిజాతం ఫ్లవర్స్ అవి మనం చెట్టుకు డైరెక్ట్ కోయకూడదు. అవి రాలినాయే దేవుడికి పెట్టాలి కాబట్టి అవి ఆల్రెడీ పొద్దుటే రాలిపోతాయి. మనం లేచేలోపు పొద్దున్నే అక్కడ క్లాత్ పరిచి పడ్డ పూలన్నీ ముందే తీసి లోపల పెట్టేశాను. అవి ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే మనకి పూజకి టైం అవుతుంది. ఇవి చక్కగా కోసేసుకొని పూజ చేయాలి. నందివర్ధనం అయిపోయింది కోయటం. ఈరోజు పూజకి పూలు అయిపోయింది కోయటం. నెక్స్ట్ ఇక పూజ చేయడానికి వెళ్దాం. మీకు మా తులసి కోటను చూపిస్తాను. ఇదే మా తులసి కోట, ఎంత బాగుందో కదా. ఇక్కడ ఉసిరి చెట్టు అండి. ఉసిరి చెట్టు పక్కన మళ్ళీ మల్లె చెట్టు కూడా ఉంది. కృష్ణ తులసి, రామ తులసి 2 పెట్టానండి ఒకే దాంట్లో. నేను రెండిటికి పూజ చేస్తే మంచిదని చెప్పి. మా తులసి కోట చాలా బాగుంది కదా, పెద్దగా. తులసి కోటకు తగ్గట్టుగా మా చెట్లు కూడా, తులసమ్మలు కూడా బాగా అందంగా వచ్చాయి. వర్షాకాలం కాబట్టి చాలా అందంగా వచ్చాయి. ఆ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో, ఆ చెట్టుకే పూసిందా అన్నట్టుగా.
నెక్స్ట్ ఇంకా మందార పువ్వు పెట్టాను తులసమ్మకి. శంఖం పూలు కూడా పెడుతున్నాను. లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర కూడా ఇంకా అలంకరణ చేయాలి.